2024 డిసెంబర్ నెల 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి, కానీ బుధుడు బాగాలేడు. ఈ రాశికి బాగున్న గ్రహాలు చూద్దాం. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు, రవి 3ంట ఉన్నాడు, శుక్రుడు 5ంట ఉన్నాడు, శని 6ంట ఉన్నాడు, గురువు 9ంట ఉన్నాడు. కుజుడు, గురువు, రవి, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం బాగుంటుంది. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. వ్యవసాయదారులకి పంట బాగా పండి మంచి లాభం చేకూర్చే లక్షణాలు కుజుడు వల్ల బాగున్నాయి. తర్వాత రవి వల్ల వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విదేశీ యానం కానీ వెళ్ళటానికి చాలా బాగుంది. శుక్రుడు వల్ల వివాహం కావటానికి చాలా బాగుంది. మంచి భార్య రావటానికి బాగుంది. శని వల్ల ఆదాయం నిలబట్టడానికి, మరి ఏదైనా వాహనాలు కొనుక్కోవటానికి అన్ని రకాలుగా బాగుంది. అయితే బాగుండని ఏమిటంటే రాహువు, కేతువు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు బాగాలేవు. రాహుకేతువులు అంటే మామూలు గ్రహాలు కావు, అవి పాపగ్రహాలు, అవి రాక్షస గ్రహాలు. పొరపాటున దేవతలతో కలిసి అమృతం తాగటం వల్ల దేవతల కంటే విపరీతమైనటువంటి శక్తి రాహుకేతులకు వచ్చి సూర్యచంద్రాదులను కూడా పట్టి గ్రహణం వచ్చి వాళ్ళు కూడా బాధపడుతున్నారంటే వాళ్ళ ముందు మనం ఎంతవాళ్ళం? సూర్యచంద్రులు సాక్షాత్ దైవ స్వరూపాలు. వాళ్ళే రాహుకేతు వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఇబ్బంది పడటం పెద్ద లెక్క కాదు. రాహుకేతువులు బాగుండకపోవటమే కాక రవి ప్రధానమైన గ్రహం. 9 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు కూడా బాగున్నాడు, కానీ బుధుడు బాగాలేడు. ఈ బుధుడు బాగుండకపోవటం చేత వ్యాపారం స్తంభించిపోవడానికి అవకాశం ఉంది. అదే కాదండి, ఈ రాహు వల్ల, కేతు వల్ల చెప్పరానటువంటి నష్టాలు కూడా వస్తాయి. ఈ రాహుకేతువులు ఇట్లా ఉండటం చేత వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు కోర్టుకెక్కటమో, విడిపోవటమో జరిగే పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మేషరాశి దగ్గర నుంచి చూడబోతే సింహరాశి, కన్యారాశి రెండు కూడా చాలా ప్రబలమైన బాధల్లో ఉన్నాయి. చెప్పటానికి అలివిగా అనేటువంటి బాధల్లో ఉన్నాయి. అయితే కుజుడు ఏకాదశిలో ఉండటం, గురువు 9ంట ఉండటం చాలా శని 6ంట ఉండటం, శుక్రుడు 5ంట ఉండటం, మరి రవి 3ంట ఉండటం చాలా బలమైన టైము. వీటినన్నింటినీ పాడు చేయటానికి రాహుకేతువులు రాక్షస గ్రహాలు, అందులో దేవతలతో కలిసి అమృతం దాగిన గ్రహాలు. ఇదిగాక బుధుడు సౌమ్యుడు, చాలా మంచివాడు, వాడు కూడా వీళ్ళతో కలిసి ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. ఎందుకంటే మంచి లాభం వచ్చేటువంటి టైంలో ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బంగారం ఉందండి, కిలో బంగారం మన ఇంట్లో ఉంది, అది ఇంకో చోటుకి తీసుకొని వెళ్ళాలి. ఒక్కడివే బంగారం తీసుకొని వెళ్తావా? వెళ్ళలేవు. ఎవడైనా సరే దారిలో అటకాయించాడంటే ఈ బంగారం పోతుందేమో అనే భయం బయలుదేరుతుంది, వాడి శక్తి బయలుదేరుతుంది. మనని కొట్టో, తిట్టో, తన్నో లాక్కుపోతాడు. మంచి లాభమైన టైంలో 2 గ్రహాలు 3 గ్రహాలు బాగుండనప్పుడు వాటిని ఏం చేయాలి? తగిన శాంతి చాలా అవసరం, తప్పనిసరిగా అవసరం. కాబట్టి బుధుడు, కేతువు, మరి ఈ గ్రహాలకి పూర్తి శాంతి, రాహు, ఈ 3 గ్రహాలకు కూడా తగినటువంటి శాంతి చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి, రాశి చక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి. ఇవన్నీ కుదరని పక్షంలో కనీసం హస్త సాముద్రికం మీ అరిచేతుల ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ఇప్పుడు వచ్చిన రాశుల్లో మేషరాశి, కన్యారాశి రెండు కూడా మంచి లాభదాయకమైన టైంలో కొన్ని పాపగ్రహాలు చుట్టుకొని ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటే
అంతా బాగుందండి. చిన్న బొటనవేలుకి దెబ్బ తగిలింది. అశ్రద్ధ చేశాడు. ఆ బొటనవేలు గోరు ఊడిపోయింది. సెప్టిక్ అయిపోయింది. కుళ్ళిపోయింది. వేలు తీసేయాల్సొచ్చింది. వేలు తీసిన తర్వాత ఇంకా పోలేదు. కాలు తీసేయాల్సొచ్చింది. అన్ని విధాలా ఉండి కనీసం తన పని తను చేసుకోలేడు. ఒంటేళ్ళకి 2 ఏళ్ళకి కూడా వెళ్ళలేడు. ఒకరిని ఆశ్రయించాలి. అటువంటి నీచమైన పరిస్థితి పట్టింది. అది ఎట్లాగో ఇది ఎట్లా ఉంటుంది. అన్నీ బాగున్నాయి. అన్ని విధాలా బాగున్నారు. 3 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలని మీరు తిరిగి ఉపయోగించుకోవాలి అంటే రాహువు, కేతువు, రవి 3 గ్రహాలు బాగుండకపోవడం చేత సరిగ్గా ఇది గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా ఇది 25 వంతులే జరిగేది. పుట్టిన టైము, తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మిగతా 75 వంతులు బయటపడుతుంది. కాబట్టి అది మీరు తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ హస్త సాముద్రిక ద్వారా కానీ తగిన ఫీజు కట్టి మీకు దానికి పరివర్తన రావటానికి, మీకు తగినటువంటి దోషం పోవటానికి, దానికి తగిన ఉపశమనం మేము చేయించగలుగుతాము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ఎంతైనా భగవంతుడు మేలు చేకూరుస్తాడు. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాసులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి మరి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు
దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.